అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో శ్రీరామనవమికి ముఖ్యంగా చేసుకునే 3 ప్రసాదాలను మీకు చేసి చూపించబోతున్నాను. అవేంటంటే పానకం, వడిపప్పు, పచ్చి చలిమిడి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో మనం పెసరపప్పుని తీసుకొని వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ వేసుకొని మనం బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసి పెట్టుకొని ఆ పెసరపప్పుని మనము ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకొని వాటర్ అనేది మనం వేసి పెడితే అవి నానుతాయి అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలాగా ఒక 20 మినిట్స్ కానీ నానుతుంది అనమాట. మనం నెక్స్ట్ 2 మిగతా ప్రసాదాలు చేసుకునే లోపల ఈ వడపప్పు అనేది మనకు రెడీ అవుతుంది. నానిపోవడం అనేది జరుగుతుంది. చూడు, వాష్ చేసి పెట్టుకున్నాం కదా, బాగా వాటర్తో వాష్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు మళ్ళీ వాటర్ అనేది వేసి ఫ్రెష్ వాటర్ అనేది వేసి మళ్ళీ మనము ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఒక 20 మినిట్స్. నెక్స్ట్ ప్రసాదాలు చేసే లోపల మనకు ఈ పప్పు అనేది బాగా నానిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు వడపప్పుకి బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ ప్రసాదం వచ్చి పానకం. ఈ పానకంకి మనకు ఏ ఐటమ్స్ కావాలో మనము చూద్దాం. చూడండి, సోంపు, మిరియాలు, యాలకులు, కొంచెం శొంఠి, ఇవి మనము పౌడర్ చేసుకొని ఇవి పానకంలో అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని బాగా పొడి చేసుకోవాలి. ఈ 4 ఐటమ్స్ని మనము పానకంలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మిరియాలు, సోంపు, శొంఠి, యాలకులు, ఇవి బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఒక రోల్ తీసుకొని మనం పానకంకి తీసుకున్న ఆ 4 మిశ్రమాలు ఈ రోట్లో వేసుకొని మనము ఆ 4 మిశ్రమాలని మనము మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. మెత్తగా దంచి, చూసారు కదా, ఈ మిరియాలు, సోంపు, యాలకులు, శొంఠి ఇవన్నీ మనము ఈ రోల్లో వేసుకొని మనము ఇవి బాగా దంచి మెత్తగా పొడయ్యేలాగా మనము వీటిల్ని దంచుకోవాలి. ఈ పౌడర్ బాగా మెత్తగా దంచుకుంటే అప్పుడు పానకంలో మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఈ శొంఠి వేయడం వల్ల పానకము ఇంకొంచెం మరి టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, బాగా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం. చూడండి, ఇలా మెత్తగా దంచి పొడి అనేది చేసుకోవాలి పానకంకి. ఇవి ఈ 4 మిశ్రమాలు అనేది పానకంలో వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది పానకంకి రావడం చూసారు కదా, దంచిపెట్టుకున్న మనము మెత్తగా దంచిపెట్టుకున్న ఈ పానకంలోకి ఈ పౌడర్ అనేది మనము దంచిపెట్టుకున్నాము. ఈ పానకంలోకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకంకి మనము ఒక బౌల్ అనేది తీసుకోవాలి. పానకం రెడీ చేసుకోవడానికి ఒక బౌల్ అనేది తీసుకున్నాము. వాటర్ అనేది మనం తీసుకోవాలి. అంటే పానకం క్వాంటిటీ ఎక్కువ మందికి ఇవ్వాలి అనుకుంటే అది మీ ఇష్టం, ఎక్కువ చేసుకోవచ్చు. లేదా మన ఇంట్లో దేవుడికి మనకు అంటే ఒక గ్లాసు వాటర్ అనేది తీసుకుంటే ఒక గ్లాస్ పానకం చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను, ఈ బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు పానకంకి మనకు తురుము పెట్టుకున్న బెల్లంని రెడీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఇలా తురుము పెట్టుకున్న బెల్లాన్ని మనం పానకంకి రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ అనేది మనము బౌల్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ తురుము పెట్టుకున్న ఈ బెల్లాన్ని వాటర్లో అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అనేది ఒకటి తీసుకొని మనము ఈ బెల్లం అనేది వాటర్లో బాగా మెల్ట్ అయ్యి, అంటే బాగా కరిగిపోయి, వాటర్లో బాగా కరిగిపోయేలాగా మనము ఈ స్పూన్తో మనము ఈ వాటర్లో ఉన్న బెల్లాన్ని మనము బాగా గరిటెతో కలపాలన్నమాట. ఏమీ లేకుండా అవి ఆ ముక్కలు, ఆ బెల్లం ముక్కలు అవన్నీ ఏమీ లేకుండా మనము స్పూన్తో బాగా తిప్పుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్లో మనకు బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది, ఏమీ లేదు, నీట్గా కరిగిపోయింది. చూసారు కదా, ఇలాగా బాగా కరిగేలాగా బెల్లంలో మనము ఆ వాటర్లో బెల్లాన్ని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బాగా కంప్లీట్గా కరిగిపోయింది, ఏమీ లేదు, నీట్గా వాటర్ బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు మనము దంచి పెట్టుకున్నాం కదా ఆ 4 మిశ్రమాల పౌడర్ని, ఆ పౌడర్ అనేది మనము ఇప్పుడు ఒక స్పూను మనము ఈ బెల్లం వాటర్లు అనేది ఈ బెల్లం నీళ్ళు అనేది మనము వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో బాగా కలుపుకోవాలి. వాటర్లో ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా మనము కలుపుకోవాలి. చూసారు కదా, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఈ 4 మిశ్రమాలు అనేది మీరు ఈ పానకంలో వేయడం వల్ల చాలా టేస్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ తులసి ఆకులు అనేది మనము ఈ పానకంలో మెయిన్గా తులసి ఆకులు అనేది యాడ్ చేయడం వల్ల పానకంలో తప్పనిసరిగా తులసి ఆకులు అనేది వేయాలి. అప్పుడే తులసి ఆకులు వేసి ఆ దేవుడికి మనము సమర్పించాలి. చూసారు కదా, పానకం చాలా టేస్టీగా ఉంటుంది.
చాలా కలర్ఫుల్గా మంచిగా రుచిగా ఉండే పానకాన్ని రెడీ చేసుకున్నాము. చూసారు కదా, మీరు కూడా ఇలాగే పానకం ఇదే ప్రాసెస్లో తయారు చేసుకోండి. చూడండి ఎంత బాగుందో, చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ పానకము. కంపల్సరీగా తొలిసాకులు అనేది వేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ప్రసాదం వచ్చి పచ్చి చెలిమిడి. ఈ పచ్చి చెలిమిడికి మనము బియ్యం పిండిని తీసుకోవాలి. ముందుగా నేను బియ్యాన్ని నానబెట్టుకొని అవి బాగా ఆరేగలా చూసుకొని వాటిని మనం మిక్సీ పట్టుకున్నాం. ఇలాగా మిక్సీ పట్టుకుంటే ఇలా పౌడర్ వస్తుందన్నమాట మెత్తగా. ఇప్పుడు ఈ పౌడర్ని మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో అనేది మనము ఈ బియ్యం పిండి అనేది మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బియ్యం పిండి మెత్తగా ఉంటుంది కదా, ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో వేసుకొని మనం ఈ బియ్యం పిండిని చూడండి ఇలాగా బియ్యం నానబెట్టుకుని ఇలా పౌడర్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో వేసుకున్న ఈ బియ్యం పిండిలో ఇంకా కొన్ని యాడ్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. పచ్చి చలిమిడికి బెల్లము, ఈ పచ్చి చలిమిడికి పక్కన తీసి పెట్టుకున్న బెల్లాన్ని మనము ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ బెల్లాన్ని అనేది మనము ఈ చలిమిడికి సరిపడా బెల్లాన్ని, ఒక కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. ఒక 2 యాలకులు అనేది మనము వేసుకొని, ఇప్పుడు యాలకులు అనేది వేసుకొని మనం ఇది మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ అనేది పట్టేసుకుందాం. ఇప్పుడు మనము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పిండిని బాగా మెత్తగా అయ్యేలాగా మిక్సీ పట్టేసుకున్నాము. చూడండి పౌడర్, బెల్లము, యాలకులు, బియ్యం పిండి మొత్తము మిక్సీ పట్టుకున్నాక ఇలా ఉంటుంది. ఇలాగా మెత్తగా ఉంది చూడండి. ఇప్పుడు మనము ఈ పిండిలో ఇంకొంచెం వాటర్ అనేది మనము యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ అనేది వేసి మనము మళ్ళీ చూసారు కదా, వాటర్ ఎక్కువ వేయకూడదు. వాటర్ ఎక్కువ వేస్తే చలిమిడి అనేది రాదు. ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదా, మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మళ్ళీ మిక్సీ పట్టుకున్నాక చలిమిడి చూడు ఎలా వచ్చిందో. ఈ క్వాంటిటీనే వాటర్ అనేది ఎక్కువ వేస్తే చలిమిడి అనేది సరిగా రాదు. కొంచెం వాటర్ అనేది వేసుకుంటే మనకు చలిమిడికి ముద్దలాగా రావడానికి ఇలాగా తయారవుతుంది. చూసారు కదా, ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఒక ప్లేట్ అనేది తీసుకొని మనము ఈ మిక్సీ పట్టుకున్న ఆ చలిమిడి పిండిని ఈ ప్లేట్లో అనేది మనం వేసుకోవాలి. ఈ ప్లేట్లో వేసుకున్నాం చూడండి. ఇలా వేసుకున్నాక ఈ చలిమిడి పిండిలో మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి, నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను. పచ్చి కొబ్బరి ఉన్నా మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, అది మీ ఆప్షను. నేనైతే ఎండు కొబ్బరిని వేసుకున్నాను. ఇప్పుడు కొంచెము 2 స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూన్ అనేది మనము ఒక స్పూన్ నెయ్యి అనేది మనము వేసుకుంటే టేస్ట్ అనేది పచ్చి చలిమిడికి చాలా బాగుంటుంది. ఇది కొంతమంది పాకం పట్టి కూడా చేస్తారు కదా అనుకుంటే, ఇన్ని చేసిన వాళ్ళని పాకం పట్టి చేయలేమా? కాకపోతే పచ్చి చలిమిడి అనేది ఆయనకి చాలా ఇష్టం, ప్రీతికరమైనది కాబట్టి మనం ఈ పచ్చి చలిమిడి అనేది చేస్తున్నాము. చూసారు కదా, ఇప్పుడు నెయ్యి, కొబ్బరి ఇవన్నీ వేసాం కదా, మనము ఈ చలిమిడిలో బాగా కలిసేలాగా మనం ముద్దలాగా వచ్చేలాగా ఈ చలిమిడిని బాగా కలుపుకోవాలి. చూడండి బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా కలుపుకున్నాక ఇలాగా ముద్దలాగా బాగా వచ్చింది కదా మనకు చలిమిడి. అది అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మనకు కరెక్ట్ క్వాంటిటీలో మనకు చలిమిడి కరెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలాగా ఆ నెయ్యి, ఆ కొబ్బరి పౌడరు అవన్నీ బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకొని ఇలా ముద్ద చేసుకుంటే మంచి స్మెల్, సువాసనతో చాలా బాగుంది చలిమిడి అనేది తయారైపోయింది. ఇలాగా సింపుల్గా ఈజీగా ఇలా చేసేసుకుని ఆ స్వామివారికి మనం అర్పించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు వడపప్పు రెడీ అయిపోయింది. మనం ఫస్ట్లో మనము నానబెట్టుకున్నాం కదా, వాష్ చేసుకొని పెసరపప్పు అనేది. చూసారు కదా, పెసరపప్పు అనేది నానిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ అనేది మనం మళ్ళీ పారేసి మళ్ళీ వాటిని చూసారు కదా, బాగా పప్పు అనేది నానిపోయింది. ఈ వడపప్పులో కొంచెము కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, మంచిది. చూసారు కదా, మంచి రుచిగా ఉండే కమ్మని స్మెల్తో, సువాసనలతో పానకం
పచ్చి చలిమిడి, వడపప్పు రెడీ అయిపోయాయి. ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన, ఎంతో ప్రీతికరమైన పానకం, వడపప్పు, పచ్చి చలిమిడి ఇవి ఈ శ్రీరామనవమికి ముఖ్యంగా చేసే ఈ 3 ప్రసాదాలను ప్రతి ఒక్కరూ చేసుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో మనకు ఆ స్వామివారి ఆశీస్సులు అనుగ్రహం మనకు లభించాలని భక్తితో ఆ స్వామివారిని ప్రార్థించి ఆ స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన ఈ 3 ప్రసాదాలను మనము స్వయంగా చేసి ఆ స్వామివారికి శ్రీరామనవమి రోజు మనం ఆ స్వామివారికి మనము అర్పించడం ద్వారా మనకు ఎన్నో సకల సుఖాలు, అష్ట ఐశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు అనేవి మనకు దక్కుతాయని పెద్దలు చెప్పడం జరిగింది. అందుకని మనము ఇలా ఈజీగా సింపుల్గా అయిపోయే ఈ 3 ప్రసాదాలను మనము ఇంట్లో రెడీ చేసుకొని మనము దేవుడికి అనేది మనం పెట్టుకుంటే మనకు ఎన్నో పుణ్య ఫలితాలు అనేవి మనకు దక్కుతాయి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పానకము, చూస్తుంటేనే చాలా బాగుంది. తర్వాత పచ్చి చలిమిడి, వడపప్పు పానకము ఇవి 3 ప్రసాదాలు అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఆ శ్రీరామనవమి అంటేనే మనకు ఈ 3 ప్రసాదాలు గుర్తొస్తాయి. థ్యాంక్